హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. 'పెద్ది' సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తుంటే గగురు పొడిపే సీన్స్ చాలా ఉన్నాయండి. అసలు ఈ కథ బుచ్చిబాబు ఎలా తీసుకెళ్ళాడో ఎవ్వరికీ అర్థం కానంత రీతిలో కథ నడిచినట్టు అనిపిస్తుంది. ప్రతి సీను కూడా 'పెద్ది, పెద్ది, పెద్ది' అతను ఒక క్రికెటర్, ఒక బాక్సర్, ఒక రన్నర్. ఇట్లా ప్రతి ఈవెంట్‌లో ఎక్కడ చూసినా 'పెద్ది, పెద్ది, పెద్ది.' అది ఒక ఆశ్చర్యకరంగా ఉంది. కొన్ని సీన్స్ అయితే చాలా ఆ ఊరి ప్రజలుని ఎలా ఇబ్బంది పెడుతున్నారో విలన్సు, ఆ యొక్క సెంటిమెంటు చాలా అసలకి ఆహ్, కంటికి ఎంతో ఇంపుగా సీన్స్ తీసిన రత్నవేలు ఫోటోగ్రాఫర్ చాలా బాగా చేశాడు. అసలు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి సినిమాని ఒప్పుకొని నటించిన రామ్ చరణ్ చాలా గొప్పవాడండి. ఎందుకంటే ఆయన మాటల్లో విన్నా నేను. ఈ సినిమా మొత్తం బుచ్చిబాబు, బుచ్చిబాబు, బుచ్చిబాబు సెంటర్. ఎందుకంటే అతను నమ్మాడు. 5 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు ఈ కథ మీద. నేను 2 సంవత్సరాల పాటు కష్టపడ్డాను. జాన్వీ కపూర్ కూడా చాలా కష్టపడింది. చాలా డాన్సుల్లో చాలా ట్రయల్స్ వేసి నటించింది. అమ్మాయి కూడా ఎంత నేను చాలామంది చూసా గానీ ఇంతగా ఏమంటారు ఇష్టపడి, కష్టపడి, మనస్ఫూర్తిగా సినిమాలో నటించాలి అని చాలా గొప్పగా చెప్పాడు ఆ అమ్మాయి గురించి కూడా. నిజంగా ఈ సినిమా అద్భుత విజయం సాధిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ కథ నడిపించిన విధానం చూస్తుంటే, ఆ పాత్రల యొక్క డైలాగ్స్ చూస్తుంటే సినిమా ఎక్కడికే చాలా చాలా పెద్ద సక్సెస్ సాధిస్తుందని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. సినిమా అఖండ విజయం సాధించాలని, ఈ సినిమా ఎందుకు నేను చెప్తున్నానంటే అఖండ విజయం సాధిస్తుందని ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నానంటే, మీరు చూడండి ఫోటోగ్రఫీ, సీన్స్ శ్రీలంక వెళ్ళి తీశారు సినిమా. ఆ తీసిన సీన్స్ అన్నీ చాలా కంటికి కనువిందుగా ఉంటాయండి. పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అవి చూస్తుంటే చాలు మనం ఆ సీనరీ చూసేయొచ్చు. అంత హాయిగా ఉంటుందండి. అంటే అంత కష్టపడి, అంత దూరం వెళ్ళి, ఆ కొండలెక్కి, ఆ సీన్స్ తీయడం అంటే మామూలు విషయం కాదండి. అయన్నీ చిత్రీకరించి, ఆ చిత్రీకరించిన ఆ రత్నవేలు బాగా తీశారు. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు చాలా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక గొప్ప మూవీకి సంగీతం అందించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ప్లస్ ఇంకా పాటలు. అసలు రామ్ చరణ్ గారు 'చికిరి చికిరి' పాట కావచ్చు, 'రారా రైరా రారా' ఈ పాటలు ఏదైనా గానీ మహాద్భుతంగా డాన్స్ చేశాడు. దీనికి కారకుడు జానీ మాస్టర్. అందరూ ప్రతి ఒక్కరు కష్టపడి సినిమాని ఒక చాలా పెద్ద లెవెల్‌కి తీసుకొచ్చారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి వాళ్ళెంత ఎక్స్‌పెక్ట్ చేశారో దానికి మించి మీరు విజయం అందించాలని కోరుకుంటూ, వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.